నేను చెప్పనా సార్, సామెత చండాలంగా ఉంటుంది కానీ సామెతలు వద్దులే. సో అది సామెత వద్దన్నారు. సో బేసికల్గా నేను బయట ఇలా మాట్లాడతాను, ఎక్స్ట్రోవర్ట్లా కనిపిస్తుంటాను. యాక్చువల్గా నేను నాకు నా వర్క్ నేను చేసుకోవడం, మీరు చూస్తే నాకు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ కూడా, నేను ఫ్రెండ్స్ వాళ్ళు పిలుస్తూ ఉంటారు పాపం, కానీ నాకు ఏదో ఒక బిడియం మొహమాటం. నాకు తెలిసిన వాళ్ళే, ఇప్పుడు ఈయననే నేను కలిసి నాకు ఎప్పటి నుంచో తెలుసు. నేను 2 years బ్యాక్ ఎప్పుడో వెళ్ళా మంచి సినిమా అంటే, నేను వెళ్ళి ఇప్పుడు సుకుమార్ గారు ఉన్నారు 100% లవ్ నాకు హిట్ ఇచ్చారు కదా, ఐ మీన్ నాకు ఇవ్వటం అంటే ఆ సినిమాలో నాకు మంచి రోల్ ఇచ్చారు కదా, అది హిట్ అయింది కదా. ఆ సినిమా అయిన తర్వాత నేను సుకుమార్ గారిని కలవడానికి ఒక 7-8 ఏళ్ళు నేను కలవలేదు. కలిస్తే ఏమన్నా ఫీల్ అవుతారేమో, ఏంటి వీడు ఊరికే దొబ్బుతున్నాడు అని ఏమన్నా ఆయన అనుకుంటారేమో. ఆర్ నేను దేవకట్ట గారితో పనిచేసి ఆటోనగర్ సూర్యకి, ఆయన నా గురించి చాలా చోట్ల చాలా బాగా చెప్పారు. ఆయన ఏదైనా సినిమాలు చేస్తుంటే వెళ్ళి సార్ ఏంటి ఒక నాకు అవతల వాళ్ళు ఏమన్నా అనుకుంటారా నా గురించి, తప్పుగా తీసుకుంటారేమో అని బిడియానికి భయానికి బోయపాటి శ్రీనివాస్ గారితో చేశాను. జైజానికి నాయక మంచి రోల్ ఇచ్చారు, ఆయనని కలవలేదు. రామ్ గోపాల్ వర్మ గారిని, ఎవరిని నేను ఒకసారి పనిచేసిన తర్వాత మళ్ళీ పనిచేసిన వాళ్ళని కూడా కలవడానికి మొహమాట పడిపోతూ ఉంటా. కానీ నాకు అర్థమైంది ఏంటంటే మొహమాటాలకి వెళ్ళి మనం తెచ్చుకోకూడదు. అర్థమైంది కదా సామెత. సో అస్సలు మొహమాట పడకూడదు. ఇక్కడ మనకి నచ్చింది మనం చెప్పాలి. ఒకడిని మోసం చేయట్లేదు, ఒకడిని ఇబ్బంది పెట్టట్లేదు, నొప్పించట్లేదు. నేను ఓ పని చేశాను, ఈ పని గురించి చెప్పాలి, ఆర్ నాకు పని కావాలి అని డైరెక్టర్లను కలవటంలో తప్పులేదు. సుకుమార్ గారు ఒకరోజు నన్ను రంగస్థలం అప్పుడు కలిసా, రాస్తున్నారు. అక్కడెక్కడో ఒక ప్రెస్ మీట్లో, సేమ్ ప్రెస్ మీట్లో వెళ్తే నేను కూడా వెళ్తే గెస్ట్గా, ఆయన కలిసి ఏంట్రా అసలు రేపు వచ్చి నువ్వు నన్ను పొద్దున్న కలువు అంటే, ఆయన ఎక్కడైతే ఒక కూర్చుని రాస్తున్నారో అక్కడికి పిలిస్తే వెళ్ళా. ఆయన నాతో ఒక మాట అన్నారు, నువ్వేమన్నా మహేష్ బాబు అనుకుంటున్నావా నేను గుర్తుపెట్టుకోవడానికి అన్నారు. అవును సార్, కాదు అన్న. మాకు 1,00,000 పనులు ఉంటాయిరా, నాకు నీ మీద ఒక ఇంప్రెషన్ ఉంది. నువ్వు గుర్తు రావాలి అంటే నాకు 1000 పనుల్లో ఉన్నాయి. ఈ పనుల్లో నేను నీ మీద ఫోకస్డ్గా ఎందుకు, నువ్వు అప్పుడప్పుడు కనిపిస్తుండు. నేనే కదా, నువ్వు నన్ను సార్ సార్ అంటావు, నన్ను ఒక టీచర్లా చూస్తావు కదా. ఒక టీచర్ స్టూడెంట్ని తిట్టాను అనుకో, ఒకవేళ తిడితే పడు, ఏమవుతుంది? కనిపిస్తూ ఉండు, డైరెక్టర్లను కలువు, కనిపిస్తూ ఉంటే నీకు అరే అవును మనోడు ఉన్నాడుగా, వీడితో ఇదేం చేయొచ్చు అని ఒక ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. చేయకపోయినా పర్లేదు, బట్ అట్లీస్ట్ ఆ ప్రాబిలిటీ ఎరైజ్ అయ్యేలాగా నువ్వే చేసుకోవాలి, రైజ్ అవ్వాలి అది అని చెప్పారు. నాకు అది చాలా స్ట్రాంగ్గా పడింది. అప్పటి నుంచి నేను ఫిక్స్ అయ్యా, ఓకే అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రమోషన్స్కి అనే సినిమాలు కానీ, మన వర్క్ గురించి మనం చెప్పుకోవటంలో కానీ అవతల వాళ్ళ వరకు వెళ్ళటంలో తప్పు లేదు, ఖచ్చితంగా చేయాలి. మనం ఇలానే ఉంటే కనుక మ్యాటర్ వర్కౌట్ అవ్వదని చెప్పి రియలైజ్ అయ్యాను. ఆ రియలైజేషన్తో వచ్చినటువంటి చేంజ్ అనుకుంటున్నా బ్రో. థ్యాంక్ యూ బ్రో, వావ్ మీన్స్ అ లాట్. హాయ్ బ్రో, థ్యాంక్ యూ ఫర్ అ గ్రేట్ మెసేజ్. మనోడు సినిమా చూసి చాలా ఎమోషనల్. మనోడికి కార్తీక్ గౌతమ్ అయి ఉంటాడు, రెండిట్లో ఒకటి కన్ఫర్మ్. కార్తీక్ అన్న, అది పని మనిషిని ఒక సీన్ ఉంటుంది, కొట్టేసి కిచెన్ లో కొట్టేసి. అవును మీది కదా? లేదు అది కథలు రాసింది దాన్ని కామికల్ గా చేయాలనేటువంటి అలాంటి పర్ఫార్మెన్స్ ఇంప్రొవైజేషన్స్. కానీ సీన్ వాజ్ ఆల్వేస్ దేర్. అమ్మాయి దోసలే ఆ డైలాగ్ కూడా ముందు నాకు చాలా ఇష్టమైన డైలాగ్, నీ యూట్యూబ్ వంటల వల్ల నేహ ఆరోగ్యం పాడైపోతుంది అని చెప్పి అమ్మాయిని తిడతాడు. అండ్ ఇంకొకటి, ఒక డాల్ ని హ్యాంగ్ చేసినప్పుడు ఆ సీన్ పర్టికులర్ చాలా అంటే మీ ఇంటెన్స్ కనపడింది. సో ఆ సీన్ గురించి ఏం చెప్తారు అసలు? ఆ సీన్ గురించి ఆ సీన్ని చాలా పర్టికులర్గా హోంవర్క్ చేసి 1-2 సార్లు టైం తీసుకుని చేసినటువంటి సీన్. దాని గురించి డైరెక్టర్ గారు చెప్తారు. అది అంటే ఫస్ట్ అంతా తన లైఫ్లో ఎవరు లేకపోవడంతో ఆ బొమ్మ ఒకటే ఉండేది. మళ్ళీ ఎప్పుడైతే ఆ అమ్మాయి లైఫ్లోంచి వెళ్ళిపోయిందో, మళ్ళీ తను చిన్నప్పుడు స్టేజ్కి వెళ్ళిపోయాడు అనమాట. ఫస్ట్లో అసలు ఎవరు లేనప్పుడు ఎలా ఏ స్టేజ్లో ఉన్నాడో. సో అందుకని చెప్పి మళ్ళీ ఆ బొమ్మను తీసుకొచ్చాడు. సో అప్పుడు ఏంటంటే తనకున్న యాంగర్, దాంతో ఆ ఉరేయడం, దాని మీద కత్తితో పొడిచి మాట్లాడడం, తనకున్న దాన్ని అదంతా బొమ్మతో మాట్లాడుకునేలా డిజైన్ చేశాను అనమాట. అలా. సో దీనికి సీక్వెల్ ఏమన్నా ఉంటుందా? సీక్వెల్ ఏమి ఉండదండి, ఉండదు. స్టోరీ 2 లాంటిది ఏమన్నా? కానీ ఒకటైతే చెప్పాలనుకున్నా, నా పర్ఫార్మెన్స్ గురించి మీరు అందరు ఇస్తున్నటువంటి క్రెడిట్స్కి 95% అందులో నేనైతే డైరెక్టర్కే ఇస్తాను. 95% క్రెడిట్, నాట్ నాది 50%, డైరెక్టర్ 50% కాదు. 95% క్రెడిట్ ప్రణవ్ స్వరూప్ గారిది అగ్లీ స్టోరీలో కార్తీక్ పర్ఫార్మెన్స్కి. ఎందుకంటే పిండికి తగ్గ రొట్టె ఏదో అంటారు కదా, ఏదో అలా నేను సేమ్ అదే పిండిని నాతో రోటీ చేస్తారా మాడిపోయిన అట్టేస్తారా అనేది డైరెక్టర్ల చేతుల్లో ఉంది. ఈయన ఒక మంచి రోటీ తయారు చేశాడు, చక్కగా మంచి డిష్ తయారు చేశాడు. ఈయన నాతో చేయించుకున్నట్టు ఎంత పర్టికులర్గా చేయించేవారంటే అసలు మొహమాటం లేదు మనిషికి.
కూర్చొని ఉండేవారు. బాలేదు బ్రో.